పూర్తిగా ఎలాంటి పరిచయం ఉండేది మీకు పరిటాల రవీంద్ర గారితో? అన్నగారితో అంటే మేము ఆయన దగ్గర అంటే ఆయన పెళ్లి కాకముందు కూడా ఆయన దగ్గర మాకు బాగా పరిచయం ఉంది పిల్లోడి నుంచి కూడా. హరి చనిపోయిన తర్వాత నేను చాలా దగ్గర అయిపోయినాను. ఆయన హరిని మర్చిపోయి ఆ ప్లేస్లో నేను చూసుకునేవాడు ఏ విషయానికైనా కానీ. నాకు చాలా చనువు. ఇంకా చెప్పాలంటే ఆయన అందరికీ కోపిస్తే కానీ అప్పుడు ఆయన చూస్తే చాలామంది భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి రావాలంటే కూడా. కానీ నాకు మాత్రం చాలా చనువు ఉండేది. ఆయన ఒక 2 రోజులు కనపడకపోతే నాకు ఫీల్ అయ్యేది. చాలామంది అటుకు వచ్చేకి ఆయన రమ్మంటుండే అంటేనే భయపడేవాళ్ళు, ఈయన దగ్గరికి పోతే ఏడపా అని భయపడేవాళ్ళు. కానీ నాకు ఆయన లేకపోతే నాకు తోచేది, నేను లేకపోతే ఆయనకి తోచేది కాదు. మేమిద్దరే అంటే మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడు ఎలాంటి వాడు మీరు కూడా అలా వ్యవహరించారు. అట్లాంటి సన్నివేశాలు కూడా చాలా మా నిజ జీవితంలో ఎదురైనాయి చాలా కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మేము పెరిగిన విధానం, ఆయన పెరిగిన విధానం, ఆయన ఒక పవర్ పార్టీస్లోకి వచ్చిన తర్వాత అట్లా సంఘటనలు కూడా ఎదురైనాయి. మాకు ఆయన ఇచ్చే ప్రిఫరెన్స్ చూసి కొంతమంది అంటే ఇది జనరల్గా వచ్చే అసూయలు అవి. ఎవరు అంటే రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తి అయినాడు అతను. ఎవరు వచ్చినా కానీ మీరు చమన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అనేవాడు. చాలామంది పొలిటీషియన్స్ ఎమ్మెల్యే స్థాయిలో మంత్రి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏంటి మేము తీసుకో పిల్లగాని పోయి మాట్లాడు అంత మేము పోయి మాట్లాడేది ఏంది అనేటువంటి ఫీలింగ్ అప్పట్లో వాళ్ళకి చాలామంది కలిగినప్పుడు కూడా ఆయన అవన్నీ రవీంద్ర గారు ఎంతటి స్థానం ఇచ్చారనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అనమాట. అంతెందుకు ఆయన ఫస్ట్ మంత్రి అయి వచ్చిన తర్వాత తోటలో పోయి పని చేసుకుంటున్నాడు. జిల్లా అధికారులందరూ కూడా పోయినారు అక్కడికి. పోతే అందరినీ అక్కడే మట్టిలో కూర్చోబెట్టి ఆయన కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎవరో చెప్తే నేను పోయినా అక్కడ పోతే చెప్తున్నాడు కూర్చోబెట్టి, చూడండి నేను సంతకం పెట్టే మంత్రిని, ఆయన పని చేసే మంత్రి. ఏదన్నా ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి కానీ నా కోసం వచ్చి ఇట్లా ఇబ్బంది పడద్దండి మీరు. చమన ఏం చెప్తే అది నేను సంతకం పెట్టేస్తాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి జిల్లా అధికారులందరూ కూడా. అంత గొప్ప వ్యక్తి, నా మీద అంత నమ్మకం అతనికి. మా స్నేహం అనేది చాలా అందరికీ రాదండి. అది ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకునేకి. అంటే అంతలా స్నేహం ఏర్పడడానికి ఆయనలో మీలో నచ్చిన అంశం ఏముంది ఆయనకు? ఎందుకు మిమ్మల్ని అంతగా నమ్మారు? అది ఏది పూర్వజన్మ సుకృత బలమో కానీ నాకు తెలీదు. కానీ అన్నకి నాకు వచ్చినటువంటి ఆ బంధం ఏందనేది నేనే ఎన్నోసార్లు అనుకుంటుంటాను. కానీ నేను ఆయన కలిసి అజ్ఞాతం చేసిన రోజులు కూడా ఉన్నాయి. గతంలో 89 నుంచి 94 వరకు ఇద్దరు అజ్ఞాతంలో బెంగళూరులో సెటిల్ అయినాం. అప్పుడు పెళ్ళైన కొత్తలో అవి నేను ఆయన ఇద్దరు కూడా జాయింట్గా ఒకే ఫ్యామిలీ పెట్టాము. వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు, మేము కూడా అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ యొక్క సానుభూతి పరులుగా వాళ్ళెమ్మడే తిరిగేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడే నేను మొత్తం కుటుంబ భారం అంతా నేనే చూసుకునేవాడు. అన్న ఏదో ప్రోగ్రాంలు పోయి వచ్చేవాడు. అట్లా కూడా కలిసి పెరిగినాము. అప్పట్లో పరిటాల శ్రీరామ సంవత్సరం పిల్లడు, నా కూతురు 3 సంవత్సరాలు. ఆ అమ్మాయిని చేతిలో పట్టు నడిపించుకుంటూ శ్రీరామని భుజం మీద కూర్చోబెట్టుకుని షాపింగ్ అక్కడ ఇక్కడన్నీ కూడా బెంగళూరులో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా మేము అన్నదమ్ముల మాదిరినే పెరిగాం. కాబట్టి మాది కుటుంబంగానే ఫీల్ అవుతాం ఈ రోజు వరకు కూడా. అది వేరే కుటుంబం, మాది వేరే కుటుంబంగా మేము ఆ భావన కూడా రాదు నాకు. రంగస్థల విషయాల్లో మీకు ప్రేరణ ఎలా ఉండే, అంటే ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు పరిటాల రవీంద్ర గారు? ఆ విషయంలోకి వచ్చేతలకే దాన్ని ప్రతిఘటించేవాడు. రంగస్థలం అంటే ఉన్న పరిస్థితులు, మాకున్నటువంటి ఇబ్బందులు అటువంటివి. నువ్వు మేకప్ వేసుకొని పోయి కిరీటం పెట్టుకొని డ్రామాలో వాడుకుంటుంటే బయట నుంచి ఎవడైనా షూట్ చేసామనుకున్న పరిస్థితుల్లో ప్రాక్షన్ వాడు భయంకరమైనటువంటి వాతావరణము. 89 నుంచి 94 జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి ఊహించుకుంటే రోజు 4 మర్డర్లు, ఎక్కడ ఏం జరుగుతుందో బయటకు పోయినట్టు ఇంటికి వచ్చేకి నమ్మకం లేదు. అటువంటి పరిస్థితి జరిగేటువంటి ఆ రోజుల్లో ఆయనకు అదొక భయం, ఏమి చేస్తారు అని. ఆయనకి తెలుకోకుండా దొంగగా మేము డ్రామాలు చూసే పోయేవాళ్ళము. బైక్ కూడా ఆడ స్టార్ట్ చేస్తే కనుక్కుంటాడని చెప్పి ఊరు బయట వరకు నూక్కొని వచ్చి తోసుకొని వచ్చి బయట స్టార్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు చిన్న ఆయన గజ్జలప్ప గారు ఉన్నాడు, ఇప్పుడు కూడా బెంగళూరులో ఉన్నాడు అతను. ఆయన మంచి డ్రామా కళాకారుడు, ఆయన మంచి ప్రోత్సాహకరం మాకి. ఆయన చెప్పేవాడు పలానా ఊళ్ళో నాటకం ఉందంటే ఇంటికి వస్తేనే అన్నయ్య లోపలికి ఎవడు పోతాడని కాసుకునేవాళ్ళము. ఆయన లోపలికి వెళ్ళిపోతే మెల్లి బండి నూక్కొని వచ్చి ఆయన ఎక్కించుకొని డ్రైవర్లో డ్రామా ఉందంటే ఆ డ్రైవర్లో బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాము. అంటే మీకు రంగస్థలంలో అపారమైన అనుభవం ఉంది, మంచి నాటకాలు కూడా వేశారు. అయితే శ్రీరాములయ్య సినిమాలో మీరు ఏమైనా పాత్ర వేశారా? లేదండి, ఆ పరిస్థితుల్లో శ్రీరాములయ్య సినిమాలో నటించడము అంటే అప్పుడు కూడా బాగా ప్రాక్షన్తో పరిస్థితి అప్పుడు. ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ చేస్తేనే మేము ఒక్కసారి ఆ సినిమా చూస్తే మొత్తం పరిటాల రవీంద్ర గారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ సినిమాలో కనిపిస్తారు. అంటే మన బీకే పార్సారథి గారు ఎస్పీగా కనిపిస్తారు, కేసీ నారాయణ గారు కూడా ఒక వర్గంలో నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు అతి దగ్గరగా ఉండేవాళ్ళు, చాలా ముఖ్యమైన వాళ్ళు మీరు పరిటాల రవీంద్ర గారికి. అంటే మీరు ఎందుకు వేషం వేయలేకపోయారు? అంటే టెక్నికల్గా మాకున్నటువంటి ఇబ్బందుల్లో ఏమైందంటే అప్పుడు మేము కొంత మా ప్రాంతానికే పరిమితమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఇంత మీడియా లేదు.
అనవసరంగా సినిమా ద్వారా ఎక్స్పోజ్ అయిపోతే స్టేట్లో యాడిపోయినా కనుక్కుంటారు కదా, శత్రువుల దాడి ఎక్కువ ఉన్నది కాబట్టి అన్నగారు ఏం చేశారంటే సినిమాలో నువ్వు నటిస్తే ఇంక ఏడోనే చమని వీడి అని గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది, మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ సినిమాలో నువ్వు నటించేది వద్దులే అన్నాడు. కాబట్టి దాన్ని డ్రాప్ అంటే ఏ కారణం చేత ఇచ్చారంటారు డబ్బులు కూడా శ్రీరామ్? మెయిన్ ఇదే అంటరానితనమే. అంటే అణగారిన వర్గాలను అలగా జనాన్ని పైకి తీసుకొస్తాడు, రేపు పొద్దున కూలివాడు మన మాట ఇండు, వాళ్ళు కూడా సమానంగా మనతో కూర్చుంటే ఇప్పటికీ వాళ్ళ చెప్పు చేతల కిందనే ఉండాలి అనేటువంటి అది ఫ్యూడల్ మెంటాలిటీ అంటారు కదా, అది అంతే. అంటే బూర్జో మనస్తత్వం, అదే బూర్జవ మనస్తత్వం. అదే. అయితే అనంతరం మీరు ఇంకా పెద్ద ఆయన అనుసరిస్తూనే అంతే అనుసరిస్తూనే హరి వచ్చాడు. హరి తర్వాత అన్నయ్య అదే రంగంలోకి వచ్చినాడు. ఆయన అనుసరిస్తూ మేము ఇంకా ఆయన ఫాలోయర్గా మేము తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చే వరకు కూడా వాళ్ళకి సానుభూతి పరులుగానే ఉన్నాం.